வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து சேயிழையார் சென்றிரஞ்சி அங்கு அப்பறை கொண்ட வாத்தை அணிபுதுவை பைங்கமல தண்டெரியல் பட்டர்பிரான் கோதை சொன்னா செங்கத்தமிழ் மாலை முப்பதும் தப்பாமே இங்கிப்பற்று உரைப்பார் ஈரிரண்டு மால் வரை தோள் செங்கண் திருமுகத்து செல்வத்திருமாலால் எங்கும் திருவருள் பெற்று இன்புருவர் எம்பாவாய். ఎంత వెతికినా ఎటువంటి లోపమూ లేనివాడు, చంద్రబింబం వంటి గోదాదేవి గోపికలచే కొలవబడినటువంటి వాడు, మాధవుడు కేశవుడు పాల సముద్రం చిలికినటువంటి వాడు, పాసురాలచే పూజలందుకున్నవాడు, విష్ణు చిత్తుడి కుమార్తె గోదాదేవి మనస్సు దోచుకున్నటువంటి వాడు, అటువంటి జగన్నాటక సూత్రధారి ఆజానుబాహుడు తన కరుణను గోదాదేవిపై ప్రసరింపజేశాడు. గోదాదేవిని తనలో మమేకమయ్యేలాగా దీవించాడు. ఇది 30వ పాసురం యొక్క తాత్పర్యం. ఈ పాసురం తిరుప్పావై వ్రతంలోని ఆఖరి పాసురం. ఆ జగన్నాటక సూత్రధారి కృపా కటాక్షం ఎల్లప్పుడూ మనపై ఉండాలని వేడుకుందాం. శ్రీమన్నారాయణ తిరుప్పావై ప్రబంధం నేటితో పరిపూర్ణమవుతుంది. ఆండాళ్ళ తల్లి తాను పొందినటువంటి ఫలం లోకమంతా పొందాలి అని ఈ 30వ పాటలో తెలియచేస్తోంది. భగవంతుడు వాళ్ళందరినీ అనుగ్రహిస్తాడు అంటోంది. ఈ వ్రతం చేసిన వాళ్ళకి కలిగే ఫలం 3వ పాటలో చెప్పింది అమ్మ. ఇక 30 పాటలో మనకి తెలియచేస్తోంది ఈ పాసురాలను నిత్యం చదివే వాళ్ళకి ఎంత గొప్ప లాభం కలుగుతుందో అని తెలియచేస్తోంది. ఏమండి మాకు ఈ తమిళం రాదు అని అనుకుంటారా? అలాంటి వాళ్ళకి ఇంకా సులభోపాయాన్ని అమ్మవారు తెలియచేశారు ఈ 30వ పాటలో. చాలా అందమైనటువంటి అనుకరణ వ్రతం. గోపికలంతా కాత్యాయిని వ్రతం చేసి భగవంతుడిని పొందితే అంతకంటే గొప్ప వ్రతాన్ని చేసి వాళ్ళకంటే గొప్ప ఫలాన్ని పొందింది ఆండాళ్ళ తల్లి. సాక్షాత్తు సర్వేశ్వరుడు ఈ గోపికలందరినీ అనుగ్రహించాడు. వీళ్ళందరి ముఖాలు వికసించాయి, కాంతివంతమైనాయి. అందుకే అమ్మ తెలియచేస్తోంది భగవంతుని దగ్గరికి వెళ్ళి గోపికలంతా శరణ చొచ్చినటువంటి వార్తని ఎవరైతే స్మరిస్తారో అంటోంది. ఎవరు ఆ సర్వేశ్వరుడు, ఎలాంటి వాడో ఈ పాసురంలో వర్ణించింది. భగవంతుడు పాలసముద్రాన్ని చిలికెట్ట, వంగ కడల్ కడైంద మాధవనై కేశవనై అని. వ్యాసుడు కూడా పురాణంలో తెలియచేయనటువంటి ఒక రహస్యాన్ని అమ్మవారు మనకి తెలియచేస్తోంది. పాలసముద్రాన్ని చిలికే సందర్భంలో అక్కడ కర్రలతో ఉన్నటువంటి ఓడలు ఉన్నాయటండి. ఆ ఓడలకి ఇబ్బంది కలగకుండా సర్వేశ్వరుడు పాలసముద్రాన్ని చిలుకుతున్నాడు. ఇక్కడ మన పెద్దలు వ్యాఖ్యానకారులు అందంగా తెలియచేస్తున్నారు. ఓడలు తేలడం ఏమిటి అంటే పాలసముద్రాన్ని చిలుకుతున్నప్పుడు కొన్ని ఓడలు పైన ఉన్నాయి. అంటే ఈ సంసారం అనేది ఒక సాగరం. ఆ సాగరంలో పైన తేలియాడేటటువంటి ఓడలంటే మహనీయులైన పెద్దలు, అంటే శరీరాలు. ఆ శరీరాలు పైన తేలుతున్నాయి. మరి అందరూ తేలాలి కదా. భగవంతుడిని విశ్వసించని వాళ్ళంతా ఈ సంసారంలో ఇతర విషయాలలో మునిగిపోతుంటారు. భగవంతుడిని విశ్వసించిన వాళ్ళు ఈ సంసారం అనే సముద్రంలో తేలుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని సంరక్షిస్తాడు సర్వేశ్వరుడు. ఇతర విషయాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి వాళ్ళే
అనేక రకాల ఇబ్బందులను కొని తెచ్చుకుంటుంటారు. అందువల్ల సర్వేశ్వరుడు వీళ్ళందరినీ అనుగ్రహించడానికి, అటు దేవతలకు అమృతాన్ని ఇవ్వడానికి, ఆయన లక్ష్మిని పొందడానికి పాలసముద్రాన్ని చిలికాడు. ఎంత శ్రమపడ్డాడో కదా స్వామి. పాలసముద్రాన్ని చిలికే సందర్భంలో కూర్మరూపధారి మందర పర్వతాన్ని ధరించాడు. వాసుకిలోనూ తానున్నాడు. పర్వతం పైకి లేవకుండా పైనున్నాడు. పర్వతంలో తాను ప్రవేశించున్నాడు. దేవతలలో, దానవులలో అందరిలో స్వామి వేంచేస్తున్నాడు. సముద్రం బయటికి పొంగి పొరలకుండా ఎల్లలో తానే నిలబడ్డాడు సర్వేశ్వరుడు. ఇలా ఎంతో శ్రమపడి అమృతాన్ని దేవతలకు ఇచ్చాడు స్వామి. లక్ష్మీదేవిని తాను గ్రహించాడు గనక ఆయన మాధవుడయ్యాడు. అందుకే అమ్మ మాధవనై అని కీర్తించింది. ఇంకా కేశవ అని కూడా సంబోధిస్తోంది. ఏమిటి కేశవ అంటే? బ్రహ్మ రుద్రాదులకు ప్రభువు స్వామి. అదే కాదు, సాక్షాత్తు పరమశివుడే తెలియచేశాడు. నారాయణ, నిన్ను కేశవ అని అందరూ పిలుస్తారు. ఎందుకో తెలుసునా? నేను బ్రహ్మదేవుడు ఇద్దరం నీ శరీరం నుంచి వచ్చాం. అందువల్ల నిన్ను కేశవ అని పిలుస్తారు. క ఇతి బ్రహ్మణో నామ. కా అంటే బ్రహ్మదేవుడికి పేరు. ఈశోహం సర్వదేహినాం. ఈశ అని నన్ను అందరూ పిలుస్తుంటారు. మేమిద్దరం నీ దగ్గర నుంచి అవతరించాం గనక నిన్ను కేశవ అని పిలుస్తారు. తస్మాత్ కేశవ నామవాన్ అన్నట్టు పరమశివుడు. అందువల్ల కేశవ అనే నామధేయం సర్వేశ్వరుడికి అలా వచ్చింది. అదే కాదు, అందమైనటువంటి కేశాలు కలిగిన వాడు. ఆ కేశాల సౌందర్యం చూడాలి అంటే పాలసముద్రాన్ని చిలికే సందర్భంలో అందరిలో తానుండి శ్రమపడ్డప్పుడు ఆ ముంగురులన్నీ కూడా గాలికి అటు ఇటు పడుతుంటే ఉండే సౌందర్యం చాలా అద్భుతమైన సౌందర్యం. అందుకే కేశవ అని స్మరించింది అమ్మ. అలాంటి కేశవుడు ఆ నారాయణుణ్ణి గోపికలందరూ కలిసి వెళ్ళి శరణు వేడారు. ఎలాంటి గోపికలు వీళ్ళంతాను? పూర్ణచంద్రుని పోలిన అందమైన ముఖాలు కలిగిన వాళ్ళట వీళ్ళంతా కూడా. మంచి ఆభరణాలు ధరించున్నారు. ఏమిటి ఆభరణాలు? భక్తి జ్ఞాన వైరాగ్యాలే కానీ మరే ఇతర ఆభరణాలు కావు. అలాంటి ఆభరణాలు కలిగి వీళ్ళు బాగా పూర్ణచంద్రుల్లా మెరుస్తున్నారు. కారణం సర్వేశ్వరుణ్ణి వీళ్ళు పొందడం, భగవంతుణ్ణి పొందడం వల్ల కలిగిన కాంతి చాలా గొప్పది. అలా వీళ్ళంతా వెళ్ళి గోపికలు భగవంతునికి మంగళాశాసనం చేసి పరా అనే వాద్యాన్ని తీసుకున్నారు. ఇది ఎవరైతే గనక ఈ వ్రతాన్ని గోపికలంతా విల్లిపుత్తూరులో అవతరించినటువంటి గోదాదేవి ఇలా 30 పాటలు పాడింది అని ఈ వ్రతాన్ని అనుకరిస్తారో, ఈ వ్రతం చేస్తారో వాళ్ళందరికీ ఆండాళ్ళ తల్లి పొందినటువంటి ఫలమంతా వాళ్ళకు కలుగుతుంది. ఒకవేళ ఆండాళ్ళ తల్లి పాడినటువంటి 30 పాటలు మాకు రావండి అనుకుంటే వెల్లిపుత్తూరులో వేంచేసి ఉన్నటువంటి ఆ పెరియాళ్ళవార్ల యొక్క పుత్రిక గోదాదేవిని కనీసం ఆవిడ పేరునన్నా సరే ఉచ్చరిస్తే చాలు, వాళ్ళందరినీ కూడా సర్వేశ్వరుడు అనుగ్రహిస్తాడని మన పెద్దలు చెప్తారు. ఈ 30 పాటలు చాలా ప్రధానమైనవి. ఆండాళ్ళ తల్లి తెలియచేస్తోంది. అందమైనటువంటి 30 పాటలని ఎవరైతే తప్పకుండా ప్రతిరోజు పాడతారో, అనుసంధానం చేస్తారో అలాంటి వాళ్ళని సర్వేశ్వరుడు ఈరి 2 మాల్వరై తోళ్ అని అమ్మ తెలియచేస్తోంది. సర్వేశ్వరుడు తన 4 భుజాలతో వాళ్ళని అనుగ్రహిస్తాడు అన్ని వైపుల నుంచి. భగవంతుడు ఎందుకు భుజాన్ని తాను ధరించున్నాడు 4 భుజాలు అంటే చతుర్ణాం పురుషార్థానాం దాతాదేవస్ చతుర్భుజ. మనం కోరినటువంటి కోరికలన్నీ తీర్చడానికి 4 రకాలుగా మనం పురుషార్థాలని కోరతాం గనక అవన్నీ ఏ లోటు లేకుండా అందరికీ ఇవ్వడానికి సర్వేశ్వరుడు చాలా బలం కలిగినటువంటి 4 భుజాలు ఉన్నాయట స్వామికి. ఆశ్రితుల పట్ల వాత్సల్యం చేత ఎర్రబారిన నేత్రాలు కలిగినటువంటి ఆ స్వామి సుందరమైనటువంటి తిరుముఖ మండలంతో మనందరినీ అనుగ్రహిస్తూ ఉంటాట. ఈ పాసురాన్ని చదివిన వాళ్ళందరూ కూడా బ్రహ్మానందాన్ని పొందుతారు అని ఆండాళ్ళ తల్లి తెలియచేసింది 30వ పాసురంలో. ప్రతి నిత్యం మనం ఈ పాసురాన్ని అనుసంధానం చేద్దాం, ఆండాళ్ళ తల్లి అనుగ్రహాన్ని పొందుదాం. విశేషించి ఈరోజు మన చిన్నజీయర్ స్వామివారి ఆచార్యులు, పెద్దజీయర్ స్వామివారి సహాధ్యాయులు, అలాగే పెద్ద స్వామివారి కూడా ఆచార్యులైన గోపాలాచార్య స్వామివారి తిరునక్షత్ర మహోత్సవం. అటువంటి మహనీయులను కూడా మనం స్మరించడం ఎంతో విశేషం. వారి అనుగ్రహం కూడా మనకి కలిగి గోదాదేవి మీద మంచి నిష్ట కలిగి మనం ప్రతినిత్యం అమ్మని అనుసంధానం చేసుకోవాలి, అమ్మ పాడిన పాటల్ని స్మరించాలి అని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.